జగన్ కు ఓటేస్తే పథకాలు కొనసాగుతాయని చంద్రబాబుకు ఓటేస్తే పథకాలు ఆగిపోతాయన్నారు సీఎం జగన్. తనను బచ్చా అంటున్న చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. 2 వారాల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతోందని, కౌరవ సైన్యంతో యుద్ధం చేస్తున్నామని అన్నారు జగన్. ఈ ఎన్నికల్లో జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ఇది చంద్రబాబు గత చరిత్ర చెప్తా ఉన్న సత్యం. ఎప్పుడైనా మీరు సినిమాకు పోతారు, సినిమాలో హీరో ఎవడో తెలియదు, విలన్ ఎవడో తెలియదు, కానీ మీ అందరికీ కూడా హీరో ఎందుకు నచ్చుతాడు? మంచి చేస్తాడు కాబట్టి హీరో నచ్చుతాడు. హీరో మీ అందరికీ ఎందుకు నచ్చుతాడు? హీరోలో మానవత్వం ఉంది కాబట్టి హీరో మీకు నచ్చుతాడు. మీ అందరికీ విలన్ ఎందుకు నచ్చడు? కారణం విలన్ మోసాలు చేస్తాడు కాబట్టి, విలన్ అబద్ధాలు చెప్తాడు కాబట్టి, విలన్ కుట్రలు చేస్తాడు కాబట్టి మీ అందరికీ విలన్ నచ్చడు. ఇక నిజ జీవితంలో కూడా మీరందరూ కూడా ఆలోచన చేయండి, ఎవరు హీరో ఎవరు విలన్ అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయండి. మరో 2 వారాల్లో జరగబోతా ఉంది కురుక్షేత్ర మహాసంగ్రామం. ఈ యుద్ధంలో అటువైపున ఉన్నది కౌరవ సైన్యం, దుష్ట చతుష్టయం. అటు గతంలో వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అందరినీ మోసం చేసిన చరిత్ర ఆ కూటమిది. అటు చంద్రబాబు, ఆయనకు మద్దతుగా 2 జాతీయ పార్టీలు, ఒక వదినమ్మ, ఒక దత్తపుత్రుడు, వీరందరూ సరిపోరు అన్నట్టుగా వీరి కుట్రలు, వీరి కుతంత్రాలు, వీరి మోసాలు, వీరి అబద్ధాలు, వీళ్ళందరితో కూడా యుద్ధం చేస్తా ఉన్నాం. ఈరోజు ఏ మనిషి కూడా, వీళ్ళు ఎప్పుడూ కూడా గతంలో కూడా ఏ పేదవాడికి చేసిన చరిత్ర లేని వీళ్ళందరూ కూడా అటువైపున కూటమిగా ఉండి ఈ రోజు మీ బిడ్డపై యుద్ధం చేస్తా ఉన్నారు. ఇటువైపున మీ బిడ్డ ఒక్కడు, ఇంటింటికి మంచి చేసిన మీ బిడ్డ ఒక్కడు. మీ బిడ్డ నమ్ముకున్నది మిమ్మల్ని, పైన దేవుడిని. మీ బిడ్డకు పొత్తు ఎవరితో అంటే అది మంచి చేసిన మీ అందరితోనే అని చెప్పి కూడా మీ బిడ్డ గర్వంగా చెప్తా.